హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూపిస్తాను. లెట్స్ గో. బాండీలో కొబ్బరి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి వేసుకోవాలి, వెండు కొబ్బరి. ఆ తర్వాత బాగా కలపాలి. దాన్ని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. బాగా కలిపిన తర్వాత వేరుశెనగుళ్ళు వేసుకోవాలి. వేరుశెనగుళ్ళని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే ఇలాచి, లవంగం, చెక్క వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాజు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగాక మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలాగా చేసుకోవాలి. దాంట్లోనే ఒక పెద్ద సైజ్ టమాటోని యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాండీలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కాట్లు పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కే వరకు మనం ఈ ఎగ్స్ని కాట్లు పెట్టుకోవాలి. నేను మాత్రం ఒక 8 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు మీ ఇష్టము, ఎన్నైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మాత్రం ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను. బాండీలో ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని కొంచెం స్టిక్కీగా కావాలా, కొంచెం ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద కప్పు సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నేను ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. మీ ఇష్టం అది. నేను ఇది ఎందుకు అలా చేసుకున్నానంటే ఇందులోకే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. గ్రేవీ ఎక్కువ రావాలనేసి నేను ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిగడ్డలు ఇంకొంచెం మగ్గాలండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకో కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాక బాగా కలపాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి. దాని తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు కలపాలండి. బాగా కలుపుతుండాలి, లేదంటే మనకు అడిగంటేస్తుంది. దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా కారం పొడి రెండుని తీసుకొని కలుపుతుండాలి. నేను మాత్రం ఇక్కడ 3.5 తీసుకున్నానండి. మేము కొద్దిగా స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి 3.5 తీసుకున్నాను. మీరు కొంచెం తక్కువ తింటే మీరు కొంచెం తక్కువ తీసుకోండి. ఇది బాగా కలుపుతుండాలి, లేదంటే మాడిపోతుందండి. దాంట్లోనే వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 సెకండ్స్ అట్లా మళ్ళీ కలుపుతూ ఉండాలి.
కలుపుతూ ఉన్నాక మళ్ళీ మనము దానికి తగినన్ని వాటర్ తీసుకొని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దాంట్లోనే ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాంట్లోనే మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఆ గ్రేవీలో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపాక అడుగంటకుండా చూసుకొని మూత పెట్టుకోవాలి. దానికి సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ ఇంకో కొంచెం ఆయిల్ అంతా పైకి పేరుకొస్తుంది కదండి. ఇప్పుడు కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దించేసే ముంగట కొద్దిగా నేను కొత్తిమీర వేసాను, వేసి తీసేసాను. ఇంతే మన వేడి వేడి ఎగ్ కర్రీ విత్ నేను మాత్రం రోటీతో సర్వ్ చేశానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మానేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ ఎగ్ కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.